అర్పిస్తూ ఉన్నాం. ఆత్మీయులారా, అధికారులారా, వాత్సల్యమూర్తులారా, వ్యాపార భాగస్వాములారా, నిజ జీవితాన్ని సినిమా జీవితంలో కలిపి నిండుగా నిగ్గుగా తేల్చేటువంటి బంధువులారా, స్వాగతాంజలి. చెదరని మీ వాత్సల్యము మాకు తరగని పెన్నిధి. కలకాలము ఈ ప్రేమ వాత్సల్యం పరిపూర్ణంగా ఉప్పొంగుగాక. మా తెలుగు దేవర సింగన్న వెలుగు వేల్పు వస్తున్నా అంటాడు. అంటే నారసింహుడే ప్రేమైక మూర్తిగా విచ్చేస్తూ ఉన్న శుభవేళ. ఆపన్నులను గాచి రక్షించే అప్పన్న మా సింహాద్రీషుడు మీలో ఒక్కడై విచ్చేసి దీవిస్తూ ఉన్న వేళ. ఈ నవజంటకు భద్రాన్ని అందిస్తున్న మా భద్రాచల వాసుడు సాక్షాత్తు సీతారాములుగా ఇక్కడికి వచ్చి ఈ జంట ఆదరిస్తూ అభినందిస్తున్న ఈ శుభవేళ. అభినందన మందారమాలను అందించడానికి అదుగో జంటగా విచ్చేస్తున్నటువంటి ఆత్మీయ బంధువులకు స్వాగతం. శ్రీనివాస అనగానే నేను పెట్టని కోటనయ్యా, నిండు కోటను అనేటువంటి మా కోట శ్రీనివాసరావు ఎంత ప్రేమైక మూర్తి. ఏడు కొండల రాయడు అంటే నేనే ఎక్కడ సినీ జీవితంలో అని చూపించేటువంటి ప్రతి ఒక్క పేరు పేరున అందరికీ అదిగో కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. మా నెల్లూరు ఆనాటి వైభవం పెట్టని కోట అంటాడు మా తిక్కన సోమయాజి ధర్మరాజుకు. అలాంటి మా శ్రీనివాసుడు వచ్చాడంటే ఇంకేం కావాలండి. భరణి పూజితలను అదిగో పరిపూర్ణంగా ఆశీర్వదిస్తూ నిండు మనస్సుతో విశ్రాంతిగా ఉన్నాడు మా శ్రీనివాసుడు. అయ్యా, చూచిన వారికి, చూడని వారికి, కన్నవారికి, విన్నవారికి, మనస్సును ఉప్పొంగే వారికి ఆ అభినందన శాస్త్రాలు అందించేటువంటి తరంగాలకు సాదరంగా స్వాగతాంజలి, స్వాగతాంజలి. ఎక్కడి ఉన్నా సర్వం శ్రీమన్నారాయణమయం. అతడే మా భరణి. ఆ భరణి ఉండేటువంటి పూజిత అయినటువంటి అదిగో పసుపు కుంకుమలమయం పూజిత అగో ఈ ముందే వస్తున్నాడు మీ దగ్గరి కోసమే, శ్రీనివాసుడి కోసం ఎదురు చూస్తూ ఉన్న భరణి పూజిత. పేరు పేరున ఏ దర్శకుడు అనాలి, ఏ నటుడు అనాలి, ఏ సంగీతపు దర్శకులు అనాలి, ఏ గాయకులు అనాలి, ఏ అభినందన సహస్రాలు అనాలి, ఏ పేరున పిలిచినా వారే. అది ఒక్కసారి అదిగో ముక్కోటి దేవతలుగా విచ్చేసి అభినందన అందిస్తున్న ఈ శుభవేళ. అందుకే మా త్యాగయ్య అంటాడు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు,
అలాంటి వయోధికులైనటువంటితో కూడుకొని ఆధునిక యువతతో కూడుకొని అందరికీ అభినందన సహస్రాలు అందిస్తున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి కళ్యాణ వేదిక నుండి స్వాగతాంజలి. అపూర్వమైన మీ విలువైన సమయం, ఆ విలువైన సమయాన్ని రక్షించడానికి మా బ్రాహ్మణోత్తములు అందించిన శుభ సమయం. మరొక్కసారి తెలుగులో స్వాగతం పలుకుతూ ఉన్నాం. పనులు గలవంచు, పత్రిక పంపెనంచు, స్వయముగా పిలువలేదంచు సాకువలదు, వచ్చి జంటకు ఆశీస్సులిచ్చి మెచ్చి మమ్ము ధన్యులంజేయుడి మాన్యులారా. మాన్యులైనటువంటి పెద్దలారా రాండి, విచ్చేయండి. ఇదిగో ముక్కోటి దేవతలుగా చల్లగా ఆనందంగా అభినందన సహస్రాలు అందించుదురుగాక. మా కన్నవారి కలల పంట, అదిగో మా భరణి పూజితలు దంపతులయ్యారు. ఇప్పుడు అదిగో నిండుగా మీ నుండి ఆ ప్రేమైక అమృత వర్షాన్ని కోరుతూ ఉన్నారు. దండిగా ఆశీర్వదించుదురుగాక. ఆత్మీయ బంధువులారా, పెద్దలారా, అధికారులారా, అందరికీ ఒక్కసారి వినతి, ప్రేమైక వినతి. ఎవరు ఇక్కడి నుండి ప్రసాదము స్వీకరించకుండా వెళ్ళకూడదు. భోజనము అనము, ప్రసాదం ఇది. ముక్కోటి దేవతలు మీరు కాబట్టి 6 రుచులే అన్నారు. కాదు కాదు, 76 రుచులు. మా శ్రీనాథ మహాకవి అంటాడు, ఎంత గొప్పగా అన్నాడు, ముయ్యారు భేదంబులను మా జిహ్వలకు పండువు చేసే. అలాంటి 76 రుచులు అందరూ ఆస్వాదించాలి. మరొక్కసారి అర్థిస్తూ ఉన్నాం, ప్రేమతో అర్థిస్తూ ఉన్నాం. అందరూ భోజనం చేసి వెళ్ళాలి. ఇంత ప్రేమైక మూర్తులై ఇంత చల్లగా దీవించడానికి విచ్చేసినటువంటి వేద పురాణ శాస్త్ర పదవీనద వేసి అయిన పెద్ద ముత్తైదువులకు స్వాగతాంజలి. మా సోదరి మణితో కూడుకున్నటువంటి పెద్దలకు ఈ వయస్సులో ఉన్నప్పటికీ కూడా చల్లగా దీవెనలు అందుకుంటూ దీవించడానికి విచ్చేసినటువంటి సోదరి మణులకు స్వాగతాంజలి. అక్షింతలు అరకూడదు, అక్షతలు. క్షతము కానివి, దెబ్బ తిననివి. ఇక్కడ మా సోదరి ఉంది కాబట్టి ఒక రహస్యం అందిస్తున్నాం. పంతుళ్ళు నీరు కలిపితే బియ్యం విరిగిపోతుంది, అందుకే తిరుమలలో నెయ్యి కలుపుతారు. నెయ్యి కలిపితే గట్టి పడుతుంది. అదే ప్రేమ గట్టి. ఇక్కడ ఆ దంపతుల పూజిత భరణిల యొక్క గట్టి. మోహనుడు అంటే బాబు అంటాడు. మోహన అనగానే బాబు అంటాడు. కలిపితే బాబు మోహన్. నవ్వు ఉండదు, నవ్విస్తాడు. ఎంత ఆనందం. అలాంటి మనలో ఒక్కడై వచ్చి చల్లగా దీవిస్తూ ఉన్నాడు. ఇంకా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు.
ఒక్కసారి కళ్యాణ వేదిక 7 కొండల రాయడి సప్తగిరులయ్యాయి. అదిగో పెద్దలు, వయోధికులైనటువంటి పెద్దల యొక్క చల్లని దీవెనలు అందిస్తున్నారు. చూడండి, నిండు హృదయముతో ఉప్పొంగగా దీవెనలు అందిస్తున్న శుభవేళ. మా మోహన అనగానే బాబు అంటాడు, అనగానే మనకు అయ్యప్ప స్వామియే అనగానే శరణం అనేటువంటి మహానుభావులతో కూడుకున్నటువంటి మహానుభావులు. అదిగో నిండు మనస్సుతో చక్కగా నేను అనే ఒక ముద్ర కలిగినటువంటి మహానుభావులకు స్వాగతాంజలి. మా మురళి వాయించే మురళి మోహనునికి స్వాగతం. మురళి పల్లవించే వేళ మోహనుడై ఉండి అదిగో చల్లగా దీవిస్తున్న వేళ, అయ్యప్ప దీవెనలతో అందిస్తున్న వేళ, మురళీ మోహన్ గారితో కూడుకొని ఆత్మీయులకు ఎందరెందరికో అందరికీ కృతజ్ఞతాంజలి. చెదరని మీ వాత్సల్యము మాకు తరగని పెన్నిధి. ఇది కలకాలం ఇలాగే ప్రేమగా వర్ధిల్లాలి, పాల పొంగుగా వర్ధిల్లాలి. మా కృష్ణా జిల్లా, మా గుంటూరు జిల్లా భాగ్యనగరం ఒక్కసారి పులకరిస్తుంది. మా చిన్నారి అభినందన సహస్రాలు అందించడానికి మామగారి కోసం అదిగో చక్కని గులాబీని పట్టుకొని విచ్చేసింది. అందుకే సినీ జీవితంలో ఒక పాటలో అంటాడు, విశాల గగనంలో చందమామ ప్రశాంత సమయంలో కలవలేమంటూ మామగారికి అదిగో చిన్నారి అందిస్తున్న శుభవేళ. అందరూ భోజనం చేసి వెళ్ళాలి. 76 రుచులతో పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా నిండుగా హాయిగా ఆనందంగా ప్రతి ఒక్కరు కూడా అదిగో ఒక్కసారి ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. ఈ విజ్ఞానపు వాక్కులను వింటూ ఉండండి. హృదయానికి ఆ ప్రసాదాన్ని నింపుకోండి. ముసిముసి చిరుచిరు నవ్వులతో ఈ జంటకు అభినందన వాలను అందించుదురుగాక. వెంకట్ అనగానే నేను అంటాడు. ఎక్కడ ఉన్నా నేను. అందరికీ తెలుసు ఏమని, సుందరకాండ అంటే సుందరమైన వాడు అని అన్నా తొందరగా వెళ్తాడు. ఎక్కడైనా ఎక్కడ వచ్చి సంతకం తీసుకుంటారో అనుకుంటాడు. స్పాట్ సిగ్నేచర్ అంటారు. అందుకోసం మా వెంకట్కు అనేక అభినందనలు. మా విక్టరీ వెంకటేష్ అనగానే చాలు ఇక చిరు చిరు నవ్వుల మా చిరంజీవి. సినిమా జీవితంలో నిజమైన చిరంజీవే. నేను అంటాడు, నవ్వును మరచిపోడు, నవ్వును మన ఎంట కట్టుకొని వస్తాడు. మా చిరంజీవుడిగా వర్ధిల్లాలి. రాజకీయంగా ఎంత ఎదగాల్సినా ఇక్కడ చిరంజీవియే మా హృదయాల్లో. అభినందన మందారమాల.
మా కారు మంచి వారి రుచి, మా అడుసుమిల్లి వారి రుచి రెండు కలిపితే 36 72 రుచుల భోజనం అదిగో భాగ్యనగరంలో అందిస్తూ ఉన్నాం. ఆత్మీయ బంధువులారా, ఎవ్వరు ఖాళీగా వెళ్ళకూడదు. ఎంత విలువైన సమయమైనా నిండుగా కడుపు నిండా ఎలా దీవిస్తూ ఉన్నారో అలా భోంచేసి వెళ్ళాలి. మా నాదస్వర విద్వాంసుల యొక్క మంగళ గీతికలు మారుమ్రోగుతూ ఉన్నాయి. జీవితమంతా పూలవారతో కోరుకున్న కోవిలకు విచ్చేసింది మా పూజిత, మా పూజ. అదిగో మనందరి చేత ఇప్పుడు ఆశీర్వచనం అందుకుంటుంది కాబట్టి పూజిత. వాస్తవానికి పూజ ఇప్పుడు మన అందరి అభినందనాలతో పూజిత. కోరుకున్న కోవిలకు విచ్చేసింది. రామా అనగానే నేనే రాముణ్ణి, తాతగారికి వారసుణ్ణి, ఒక్కసారి ఇలా ప్రేమ వారసుణ్ణి అంటూ వచ్చినటువంటి జూనియర్ కాదు, ఏమి అన్నా తప్పే. అంతా ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే మా అభినవ రాముడు అదిగో చక్కగా శుభాకాంక్షలు అందిస్తున్నాడు. మా రాముడి యొక్క మనస్సును అందిస్తున్నాం. చెదరని వాత్సల్యము. యువకుడు మొన్ననే పెళ్ళయింది కాబట్టి ఈనాటికి పోటీ ఇక్కడ. ఏమని వచ్చే సంవత్సరానికి ముగ్గురు కావాలి. అక్కడనా ఇక్కడనా ఎక్కడా అది. అభినందనలు అభినందనలు.